ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాదులో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వీళ్ళు సాక్ష్యం ఏటకు వచ్చారు. హల్లెలూయా. సుజాత అంట, వీళ్ళకి మైక్ ఇవ్వండి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు శరీరం అంతా వాపు నొప్పులతో వచ్చాను. నాకు పూర్తిగా తగ్గిపోయాయి. 2 చేతులకు గెడ్డలు ఉన్నాయి. ఎక్కడ ఈ మనిషి ఎవరు? సుజాత ఎవరు? కోంపల్లి నుంచి వచ్చారు. ఎక్కడ మీ పిందంటే ఆమె క్యాన్సర్తో ఉన్నది, రొమ్ము క్యాన్సర్ ఉన్న ఆ మనిషి గెడ్డ చప్పలు కొట్టాలి. వచ్చింది ఆ మనిషి డాక్టర్. ఏది ఆ మనిషి? ఎక్కడ? చప్పలు కొట్టండి. కీమూలు పెట్టినందుకు జుట్టు ఊడిపోయిందా? వీళ్ళ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? రొమ్ములు గడ్డ తగ్గిపోయిందా పూర్తిగా? ఈ మరి మధ్యలో ఇద్దరు కలిసి ఏడ్చారు. ఈ గురించి ఎందుకు ఏడ్చారు? మా అమ్మకు రొమ్ములోకి అడ్డ తగ్గిపోతే ఒక్క స్పాన్సర్ అండి 50,000 ఇస్తున్నాడు. ఇప్పుడు తగ్గిపోయి ఎన్ని రాలైంది? తగ్గింది, 2 నెలలు అవుతుంది. మొన్న మళ్ళీ మధ్యలో డాక్టర్ గారు ఏదో అన్నాడని ఫోన్ చేసావు కదా. కీములు అయిపోతేనే నీకు పరీక్ష చేస్తామన్నారు. కాబట్టి నేను పరీక్ష చేపిలేదు అసలు. కాబట్టి ఇంకా నార్మల్ వచ్చినాక చూపించినాక అప్పుడు చేద్దామని ఉన్నాను. చేపించాలి, అయిపోయింది. మీరు పక్కన పెట్టండి. నాకు ఒక ఫోన్ వస్తుంది ఇక్కడ నుంచి. దాని అర్థం ఏంటంటే నేను చచ్చిపోతాను భయం. వీళ్ళకి ఇక్కడికి వచ్చాక ఎందుకు చచ్చిపోతారా అమ్మ? నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చాక చచ్చిపోరు. పాస్ గారు చేయబడ్డా, పాస్ గారి చేతుల నుంచి కొంచెం నీళ్ళు పడ్డా చనిపోరు. చూడు ఎంత బాగున్నావు. అప్పుడు సన్నగున్నావు కదా, లావు అవుతున్నావు, మంచిగా తిన్నట్టున్నావు. నోటితో మాట్లాడు. భయం ఉందా? భయం లేదు. తగ్గిపోయిందా? అక్కలిపి ఎందుకు తీసినట్టున్నారు వాళ్ళు? అంటే 6 కీములు అని రాశారు కదా, అవి పూర్తి అయితేనే తీస్తాం. ఆరోగ్యశ్రీయా? అది కథ. పాపం ప్రభుత్వం పేదవాడికి సహాయం చేయాలనుకుంటున్నారు కానీ మిస్యూస్ అయిపోతుంది. ఇక కిడ్నీ ఫెయిల్ అయితే ఆరోగ్యశ్రీ యాడ్ చేసేసి రోజు డయాలసిస్ ఏసయ్య వాళ్ళని తప్పించి ఇక్కడ తీసుకొస్తే తప్ప. హల్లెలూయా. సరే, నువ్వు అయిపోయావు. నీకేంటి సుజాత గారు? ఇటండి. మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మా పిన్ని కూతురుని తీసుకొచ్చి. ఎక్కడుందా మనిషి? లేచి నిలబడమ్మా కొంచెం. ఏం కాదు, కీలవాతం ఆవిడకి. ఓకే. మీకేంటి గుండెలో నొప్పి? ఇదిగో గడ్డలు కూడా ఉన్నాయి సార్. గడ్డలు కూడా ఉన్నాయా? సరే, మీకేం తగ్గింది ఇక్కడికి వచ్చాక? ఒళ్ళు ఆపొచ్చేది సార్. నెలసరికి చూడు అది తక్కువ అయిపోయింది. ఏమైంది? ఒళ్ళు ఆపొచ్చేది నెలకు ఒకసారి. ఇక్కడికి వచ్చినాక అందరితోటి పేరు చేసిన ఒళ్ళు ఆపు తక్కువ అయిపోయింది. ఏం లేదు, అందరితో సమానమే. చప్పలు కొట్టాడు గట్టిగా. యేసుక్రీస్తు అధికారంలో పడుకో. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమేన్. చప్పలు కొట్టాడు. నిలిపోండి. హల్లెలూయా. ఆమె. ఎంకయ్యమ్మ, నాలుక క్యాన్సరా? ఏ ఊరి మీది? మాది పెద్దలంక. నేను క్యాన్సర్ వచ్చి 4 ఆపరేషన్ చేశారు. అయ్యగారి కాడికి వెళ్ళిన తర్వాత హైదరాబాదు నాకు తగ్గింది. మాట కూడా రాదన్నారు. అన్నం తినలేకపోయాను. దేవుని కృప వలన, అయ్యగారి ప్రార్థన వల్ల నాకు తగ్గి ఇప్పుడు అన్నీ తింటున్నాను. దేవునికే స్తోత్రం, అయ్యగారికి వందనాలు. ఈ మనిషి ఏ ఊరి మీది? పెద్దలంకయ్య. అప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాలుకకి ఏమైంది? ఆపరేషన్ చేశారయ్యా, క్యాన్సర్ అని చెప్పి. మడతేసి కుట్టారు. అది ఊడొచ్చిందంట. ఏసై అన్నానంట. ఇంత లోతు గుంట ఉంది కదా, గాయం ఉంది నాలుకలో. ఇంత లోతు, ఇంత గుంట ఎంత ఉంది? గుంట అంత ఉందయ్యా. అంత లోతుకి గుంట ఉంది. మెతుకులు కూడా పోయి రాలేకపోయా, తినలేకపోయా దాన్ని. అయ్యగారి కాడికి ప్రార్థనకు వచ్చిన తర్వాత గుంట పూడింది. నేను అన్ని తినగలుగుతున్నాను దేవుని కృప వలన, అయ్యగారి ప్రార్థన వలన. దేవునికి మహిమ కలగాలి. మనిషి ఎంత లావు ఉన్నావు అప్పుడు? అప్పుడు సన్నగా ఉండాలి. ఎంత సన్నగా ఉన్నావు అప్పుడు? చాలా తగ్గిపోయాను. ఇప్పుడు లావు అయిపోయాను. మీ ఊరు వాళ్ళు ఇంకా వచ్చారా ఇక్కడ? నువ్వు ఒకదాని వచ్చావా? చేతులు ఎత్తండి. మిమ్మల్ని వీడియో తీరు. చేతులు ఎత్త. ఏళ్ళు ఊరు వాళ్ళు ఎక్కడ? ఒక మనిషి ఎత్తుతున్నారు, 2 3 ఎంతమంది ఉన్నారు? వీళ్ళ ఊరు
కూకోళ్ళయ్యా. ఏరి కొడుకు కోళ్ళు ఏరి? అది వాళ్ళు చేతులు వాళ్ళు వచ్చారు. శ్యామల వాళ్ళు ఊరోళ్ళు వచ్చారు. శ్యామల వాళ్ళు కూడా వచ్చారు. హల్లెలూయా. ఈ తల్లి వచ్చినప్పుడు మాట లేదు, మాట లేదండి. ఈ తల్లి వచ్చినప్పుడు మాట లేదు. మనిషి సన్నగా, అప్పటికి భోజనం ఉందా? తింటావా? తినలేకపోయి. అప్పుడు ఎప్పటి నుంచి తినలేదు? అప్పుడు అంత అసలు ఆపరేషన్ చేసిన కానీ తినలేదు. అంటే 1 నెల 2 రోజుల 1 రోజు అట్లా తినలేదు. 2-3 నెలలు దాకా సరిగ్గా తినలేదు. సన్నగా అయిపోయారు, చాలా బలహీనంగా వచ్చారు. నాలుకలా తీస్తే లోపల ఎంత గుంట కనపడుతుంది. మరి రెండోసారి వచ్చినప్పుడు నేనే గుర్తుపట్టలేదు, అంత మంచిగా అయిపోయారు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమెన్. ఈమె వలన ఇంకా వీళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చారు. అందరూ బాగుపడిపోతున్నారు కదా. 90. ఆమె సుశీలమ్మకి ఎన్ని వయసు ఎంత? సుశీలమ్మ బ్లడ్ 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ అయిద్దా? ఈమె చెప్తే ఫోన్ చేశారు. చేస్తే నేను ఫోన్లో వేస్తున్నాముల ఆమెన్, ఇప్పుడే ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతే ఆగిపోయింది ఆవిడకి. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమెన్. పట్టుకోండి అమ్మా, జాగ్రత్త పట్టుకో. ఆమెన్. థ్యాంక్ యూ లో. పట్టుకో. ఆమెన్. లేదు. ఆమెన్. చప్పట్లు కొడతాం గట్టిగా. మీ ఊరు ఎంతమంది బాగుపడ్డారు చెప్పు, పేరు చెప్పు. మేరత్త కాలు నొప్పి తగ్గిందయ్యా. మేరత్త కాలు నొప్పి తగ్గింది. కృష్ణవేణికి కూడా బాగుంది ఆరోగ్యంగా. కృష్ణవేణి. నరసింహన్న వెళ్ళయ్యా, ఎలా వస్తామన్నారు, మరి వచ్చారు. తగ్గింది ఆయనకి కూడా. అన్నయ్యకి ఏమైంది? ఆయనకి క్యాన్సర్ అయ్యా. క్యాన్సరేనా? ఇంకా వచ్చారయ్యమ్మ తోడు వాళ్ళందరూ అందరూ బాగానే ఉంది. ఒక ఆవిడ చెప్తుంది కృష్ణవేణి. ఆవిడ వాళ్ళు మా చుట్టాలు నువ్వంటే దూరమూల మంది కదా. కృష్ణవేణయ్యా. ఎన్ని టాబ్లెట్లు మింగేది. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇంకా ఈ తల్లి కంగారు పడుతుంది. ఇంకా ఉన్నారు వాళ్ళు ఫోన్లోనే, వాళ్ళు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తం ఇచ్చి. చాలామంది మనం అనుకుంటాం చాలా సందర్భంలో నేను చాలా ఆత్మీయంగా ఉండాలని. అవునా? ఎవరైనా నేను ఆత్మీయంగా ఉండొద్దు అనుకోరు. ఎవరు అయినా నేను చాలా ఆత్మీయంగా ఉండాలండి, నేను చాలా పరిశుద్ధంగా ఉండాలండి, నేను ఎవరితో గొడవలు ఆడొద్దండి, ఎవరితో నాకు శత్రుత్వం ఉండకూడదండి, నేను దేవునితోనే ఉండాలని ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. కొంతమందికి మాత్రమే దక్కిద్ది అది. కొంతమంది అనుకుంటారు కానీ ఏది సాధించలేరు. కొంతమంది అనుకుంటారు ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, అట్లా దేవుళ్ళో ఉండాలి, ఒకరితో నాకు అనుకుంటారు. కానీ ఆ సాతాను అలా ఉండనివాడు. మనసులో బాధ, మనసులో వేదన, ఏదో ఒక సంఘటన డైవర్ట్ చేస్తూ ఉంటుందండి. దయచేసి గమనించండి. ముఖ్యంగా సద్భక్తి అనేటువంటిది ఉంది మనకి. సద్భక్తి అంటే మంచి భక్తి. ఎవరైతే సద్భక్తితో బ్రతకాలనుకుంటారో, అంటే మంచిగా బ్రతకాలనుకుంటారో, ఇహమందు వాళ్ళకి శ్రమలు ఉంటాయండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కొంతమందికి మాకు ఫోన్ చేస్తున్నప్పుడు మేము చెప్తూ ఉంటాం. ఉదయకాలంలో ఒక సహోదరుడు ఫోన్ చేశారు. ఆయన చెప్తున్నారు, ఇక నేను చనిపోవాలనుకున్నానండి, ఇటన్నా వెళ్ళిపోవాలి అనుకున్నా. తర్వాత ఇంకో మాట చెప్పారు, ఏంటంటే నేను చనిపోవాలనుకుంటున్నానండి అన్నారు. మంచి ఆత్మీయుడు, మంచి విశ్వాసి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకా వద్దు నాకు ఈ జీవితం, ఎటన్నా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం, ఎటన్నా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. మనశ్శాంతి లేనివాడుగా ఉన్నాడు. ఈరోజు చాలామందికి ఉద్యోగం ఉంటుంది, భార్య ఉంటుంది, కుటుంబం ఉంటుంది, కానీ మనశ్శాంతి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అనుకుంటారు నేను ఎటు ఒకటి వెళ్ళిపోవాలనుకుంటారు. నేను ఆయన అన్న మాటలకి ఏం సమాధానం చెప్తాను, వింటున్నా. ఎటన్నా వెళ్ళిపోవాలనుకున్నాడు, అన్నీ చెప్పేశాడు, ఆ సమస్యలని చెప్పాడు. ఆ తర్వాత నేను మాట్లాడటం ప్రారంభించాను. మీకు తల్లిదండ్రులు ఉన్నారంటే తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు ఉంటే వాళ్ళు కూడా తిడుతున్నారంట.
ఎందుకురా నీ బతుకు నువ్వు అది ఇదని అంటున్నారంట. భార్య అసహించుకుంటుంది. ఒక కుమారుడు దేవుని బిడ్డలారా గవర్నమెంట్ ఉద్యోగం, కానీ మనశ్శాంతి లేదు. ఏదో ఒక వ్యాధి అతన్ని పీడిస్తుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, రోజు రోజు క్షీణించిపోతున్నాడు. నేను చక్కటి సలహా ఇచ్చాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం అయినప్పటికీ ఆయన చెప్తున్న బాధ అంతా విని ఏదైతే అతను మాట్లాడాడో అన్నిటికీ సమాధానం ఒకటే చెప్పాను. టోటల్గా నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ విధానము అన్నీ రాంగ్ ఉన్నాయి తమ్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చాలాసేపు మాట్లాడిన తర్వాత అతనిలోనికి సమాధానం వచ్చేసింది. చప్పట్లు కొట్టాడు. నా భార్య మంచిదేనండి. ఒక్కోసారి ఎందుకు ఆళ్ళు చెప్పి మళ్ళీ ఆ మాట అనొద్దు. నీ భార్య, నీ కుమారుని ప్రేమగా చూసుకుంటూ నేర్చుకో. ఆ తర్వాత ఏదన్నా ఉంటే ఆలోచిద్దాం. అప్పుడు తన మనసు చాలా సమయం మాట్లాడిన తర్వాత తన స్థితి ఏంటో, తనేం మిస్టేక్ చేస్తున్నాడో తనకు అర్థమయ్యింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేసే మిస్టేక్లని ఇతరుల మీద మనము అనుకుంటాం. ఇతరులని మనం అనుకుంటాం. అప్పుడు మీకు సమాధానం ఉండదు. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, కానీ ఎదట వాళ్ళు నీలాగా ఉండాలని నువ్వు అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఆ పరిస్థితులు బట్టి, ఆ వాతావరణం బట్టి మనం మసులుకుంటాం. తర్వాత అప్పుడే మనకు సమాధానం వస్తుంది. అప్పుడు మనం దేవునిలో శాంతి సమాధానంగా ఉండగలుగుతాం. మనం అనుకున్నట్లుగా ఇతరులు ఉండరు, అలా ఉండాలని కోరుకుంటూ చాలా తప్పు. ఆయన అంటాడు, మా భార్య పూజ చేస్తుందండి, చర్చికి రాదండి నాతోటి. అరే పూజ చేస్తుంది, చేయని. ఆమె ఇట్లా ఉంటుందండి, వాళ్ళ మాటలు ఏంటదండి, వీళ్ళ మాటలు ఏంటది, విననై. నీవు మొదటగా షెట్ అవు. నిన్ను చూసిన తర్వాత మనోడు షెట్టాడని ఆమె అర్థం చేసుకుని అప్పుడు నిన్ను వెంబడిస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంకా అది పుండు మీద కారం చల్లినట్టుగా జరుగుతుంది. నువ్వు వాక్యం చదువుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నీకు ఎలా వీలైతే అట్లాగా ఉండి నీ భార్య బిడ్డని చక్కగా చూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మనకు ఒక కొలమాన బద్ద. హల్లెలూయా. మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనం ఎలా జీవించాలి, ఇతరు పట్ల ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్య ఆ కొలబద్దతో మనము నడుచుకున్నట్లయితే ఇతరుల మీద మనం ఎప్పుడు కూడా నింద వేయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాదాపుగా 24 సంవత్సరాల సేవ పరిచర్యలో ఆ మొదటి దినాలకి ఇప్పటికీ కూడా ఎంతో తేడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉట్టిగా మనం ఏ తప్పు చెప్పి నిందిస్తారు. చాలామంది నేను ఏ తప్పు చేయలేదో నన్ను ఎందుకు నిందిస్తామని ఎదురుగా అంటే వాళ్ళకి ఎదురు అంటే వాళ్ళకి కొంచెం బుద్ధి రావాలని మనం అనుకుంటాం. ఎదట వాళ్ళు నిందించే వాళ్ళకి బుద్ధి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికి రాదు. సమస్య ఏమైపోద్ది, పెద్దగా అయిపోద్ది, అది చాలా దూరం వెళ్ళిపోతుంది. దయచేసి నువ్వు తప్పు చేసావా, ఒకవేళ తప్పు చేయలేదా, అది నీకు తీర్పు తీర్చేది, ప్రతిఫలం ఇచ్చేది ఎవరో, నీవు నమ్మినా నీ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలు కూడా అంటారు. వీళ్ళకి చెప్పుకుంటా ఈ వీళ్ళతోటి మాట్లాడుకుంటా ఉంటే నీ ఆత్మీయ జీవితం చాలా దరిద్రంలోకి వెళ్ళిపోద్ది. నువ్వు నన్ను అన్నావంట కదా ఆ మాట, నా దగ్గర ఈ ఆధారం ఉంది, నాకు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారంటే నీ జీవితం ఆత్మీయంగా ఉండదు, యథార్థంగా ఉండదు. ఒకవేళ వాళ్ళు అన్నారా కూడా మనం ఏం చేయాలి, ప్రభువా, లేదంటే ప్రార్థన చేయకపోయినా పర్లేదు, మన మనసులో అన్నారా అనుకుని ముందుకు వెళ్ళిపోలా. వాళ్ళ కథ చెప్తా, వాళ్ళ సంగతి చూస్తా, నేను చేస్తాను చూడు అనుకుంటే ఎవరు లాస్ అయితే తెలుసా, నీవే నష్టపోతావు. అందుకనే సమాధానాన్ని వెతికి దానిని
వెంటాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొంతమందికి అనుభవాలు ఉంటాయి, కొంతమందికి అనుభవాలు ఉండవు. ఒకరోజు ఒక ఆయన నాకు చాలా మేలు చేశాడు, చాలా మేలు చేశాడు. ఆయన మేలు చేసిన తర్వాత ఏదో ఒక మాట నన్ను అనేసారు. అంటే నా కోపం చాలా వచ్చేసింది ఆయన మీద. ఆయన చేసింది 10,000 అంత ఎక్కువ. ఆయన అన్నది జస్ట్ ఒక మాట. నాకు ఆయన మీద కోపం వచ్చి ఆయనతో నేను మాట్లాడను, ఇది ఆయన ఇట్లా అట్లా అని చాలా బాధపడ్డా. కానీ వాక్యం నాకు గుర్తొచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటాడు? కీడు చేయటం మాని. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా దేవా, యేసు క్రీస్తు నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఈ లైవ్లో ప్రభా ఎన్నో అద్భుతాలు తండ్రి మీరు చేసిన కార్యాలు నీ ప్రజలు చూశారు నాయనా. ఎంతో ఆశతో ఆసక్తితో స్థలంలో చేరి అలాగే చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో నీ దీవెన మా పైన అద్భుతంగా కుమ్మరించండి. ఏ బిడ్డ తండ్రి అవసరతలో అక్రతలో ఉన్నారో వారు ఫోన్లు కూడా కలిసి మరి నాయన ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయండి. వాతావరణం మాకు అనుకూలంగా ఉంచండి. మరి నాయన ప్రతి బిడ్డ మరి మేలు పొందుకోవటానికి కృప దయచేయమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాన్ని మేము చాలా ఇంట్రెస్ట్గా కొంతమంది ఫోన్ చేసి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలానే మరి ఫోన్ల ద్వారా కూడా చేస్తున్న ప్రార్థనలు బట్టి మాకు ఈ మేలు జరుగుతుంది అని కూడా సాక్ష్యాలు ఇస్తున్నారు. వారిని బట్టి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ పరిచర్యలో మరి ఈ విధంగా ముందుకు కొనసాగించబడడానికి ప్రభుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ దినము ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరి శుభములు తెలియపరుస్తున్నాను. చాలామంది ఈ ప్రోగ్రాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా మరి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఆ యొక్క కృప వరాలను బట్టి కూడా నేను దేవునికి చాలా రుణస్తునై ఉంటున్నాను. మరి అనేకమైన కార్యాలు ఈ వారంలో మరి ప్రతి శనివారం కూడా ఇక్కడ జరుగుతున్న అద్భుత సాక్ష్యాలు. ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. త్వరగా చెప్పమ్మా, మాట్లాడండి. అమ్మా చెప్పండి. నాకు బీపీ స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది. ఎడమకాలు ఎడమ చెయ్యి ఒకటే సిరిరన్నా నాకు ఎవరు లేరు, అమ్మ నాన్న ఎవరు లేరు. ఇక ఈ 2 days నుంచి బాగా థ్రోట్ పెయిన్, తలనొప్పి, ఫీవరిష్ గా ఉంది. అంటే ఏం లేదని చెప్పారు. ప్రైజ్ లార్డ్ తల్లి. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం అంటే ఈ బీపీ, కాలు చెయ్యి సిరిరన్నా. ఓకే, చిన్న ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో సమస్త రోగములు నిర్మూలమైపోనుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ప్రియ బిడ్డ కరోనాతో బాధపడుతూ ఉన్నట్లుగా మరి తర్వాత పూర్తిగా విడుదల దేవుడు ఇచ్చినట్లుగా కూడా సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఇలాంటి అనేకమైన బిడ్డలు మరి గత వారంలో కూడా ఫోన్లు చాలామంది చేసి ఇలాంటి ఇలా ఉన్నదని చెప్పి మరి సాక్ష్యం ఇచ్చారు. ప్రార్థన చేస్తాం. మరి చాలామంది ఉదయకాలం కూడా 3 గంటల టైంలో కూడా ఒక సహోదరుడు చాలా ఇబ్బంది పడుతూ ఫోన్ చేశారు. నేను ధైర్యంతో వచ్చి తమ్ముడు నువ్వు బ్రతుకుతో భయపడకని సాక్షి మరి ఆయనకి చెప్పడం జరిగింది. వీళ్ళుంటే ఈరోజు కూడా నీతో మాట్లాడతాను చెప్పాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మ చెప్పండి అమ్మా. స్వీట్గా చెప్పమ్మా, అంత స్లోగా మాట్లాడుకో. అయితే అమ్మాయికి నెలతర వస్తే 40 రోజుల దాకా అవుతుందయ్యా. ఓకే, అర్థమైంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అమ్మా
ఉంటుందయ్యా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఏ శోధన అయితే తల్లిగారు కుమార్తెకు ఉందో ప్రార్థిస్తున్నాం. మీరే అద్భుతం చేసి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. ఆ బిడ్డను ముట్టండి యేసునామములో ఆమేన్. మీరు ఈ లైవ్లోనే ఉంటాను. ఒకవేళ పాప ఉంటే పాపతో మాట్లాడించండి, తగ్గిపోతుంది. ఆ హాస్టల్లో ఉందయ్యా. సరే అమ్మా, మంచిది. దయచేసి మీరు ఎవరైనా సరే సమయాన్ని పాడు చేయొద్దు. మీరు మీకున్న ఆశ మంచిదే, దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు లేకుండా దయచేసి మీరు ఫోన్లు చేయొద్దు, సమయాన్ని పాడు చేయొద్దు. ఆ విషయాన్ని గమనించండి. ప్రైజ్లాడు తల్లి, ప్రైజ్లాడమ్మా. అమ్మా చెప్పండి తల్లి, చెప్పండి త్వరగా. ప్రార్థన చేస్తున్నానమ్మా, దేవుడు నిన్ను బాగు చేయను గాక. హల్లెలూయా. ప్రభా, ఈ బిడ్డని తల్లిని మరోసారి జ్ఞాపకం చేసుకో. యేసు నాజరేతు నామములో అద్భుతం జరిగించి విడుదలపరచు. ఆ శోధనంతా తొలగించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి కనుక మరి చాలా వెయిటింగ్, మిగతా బిడ్డలు చాలా వెయిటింగ్ చేస్తున్నారు. మీరు మాట్లాడే బిడ్డలు స్పష్టంగా చక్కగా మాట్లాడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. హలో, ప్రైజ్లాడు తల్లి, ప్రైజ్లాడమ్మా. తల్లి చెప్పమ్మా. అమ్మా, ఓ అమ్మా, ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అద్భుతం చేస్తాడు. మరి దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుని నువ్వు నమ్ముకున్నావు కనుక ఆయన నీకు అన్యాయం చేయడు కనుక ప్రార్థిస్తున్నా. ప్రభా, సుబ్బయ్యగత సహోదరిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ మీద ఏదైతే ప్రభావాలు పనిచేసి శరీరాన్ని తూట్లుగా చేస్తున్నాయో యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్. యేసు నామములో ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు చాలామంది ప్రియ బిడ్డలు ఎంతో మరి బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఎన్నో కష్టాలు, నిందలు, మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రియులు, త్వరగా మీరు ఫోన్ చేస్తున్నందుకు వందనాలు. చక్కగా త్వరగా మీ ప్రార్థన అవసరత చెప్తే ఇంకా మిగతా కార్యక్రమంలోకి మనం వెళదాం. హల్లెలూయా. హలో, ప్రైజ్లాడు తల్లి, చెప్పండి అమ్మా. నాకు 5 years నుంచి వ్యక్తిగత ప్రాబ్లమ్స్ సార్. దానివల్ల తల తిరిగిసి బాడీ అంతా వీక్ గా ఉంటుందండి. ఏ పని చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాను తల్లి గారిని ఒకసారి మీరు దర్శించి ఆ బలహీనతను యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యము. ఆమేన్. హలో, 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 హలో. ప్రైజ్ లార్డ్ అండి, త్వరగా మాట్లాడండి. అమ్మ ప్రైజ్ లార్డ్, మాట్లాడండి స్పీడ్గా. అదేనయ్యా, మా భర్త గారికి కాళ్ళు బాగాలేదు, 4 సంవత్సరాలు. అమ్మా, అమ్మా. సురేఖ గారు ఇటండి. ఆమేన్. హల్లెలూయా. క్రియలు 3 నుండి బాధపడుతున్నారా? ఆమేన్. చప్పులు కొట్టండి అమ్మ, చప్పులు కొట్టండి. ఆవిడకివ్వండి, ఆవిడకివ్వండి. ఏంటి మీ అమ్మాయి సమస్య? మా అమ్మాయి సమస్య బాగా నోట్లోనే వదులుకొని తిట్టుకోవడం, భర్త రాలే సార్. ఉన్నాడా? ఉన్నాడు. నేనే మాట్లాడతాను. ఎవరితోటి? నేనే చెప్తాను నా ప్రాబ్లం ఏంటి. చెప్పు. నెల ముంచి పాస్టర్ గారు నాకు వాయిస్, దేవుని వాయిస్ మాది మాకు ఒకటి వినబడుతుంది. ఓ మనిషి ఈవిడేనా? మిషన్ కొడతావు కదా. దైవజనరాల వాయిస్ ఒకటి వినబడుతుంది, అపవాది వాయిస్ ఒకటి వినబడుతుంది. చాలా నెల రోజుల నుంచి చాలా విపరీతంగా బాధపడుతున్నాను. ఈ మధ్యనైతే మరీ అసహ్యమైన మాటలు, గలీజ్గా అంత ఎంత బాధ తట్టుకోలేకనున్నా. నెల లోపలనే నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే చెరువు దగ్గరికి కూడా వెళ్ళాను చనిపోవడానికి. చూడండి, కానీ చేయలేదు. ధైర్యంగా చెప్పాలనుకున్నాను. నేను అన్యురాల్ని, దేవుని గురించి నాకు ఇన్ని రోజులు తెలీదు. 1 సంవత్సరం నుంచి నేను చాలా ఇంట్రెస్ట్గా దేవుణ్ణి నమ్మి బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా పిల్లల్ని, నా భర్తను కూడా దేవునిలోకి రప్పించి మనమంతా మారు మనసు పొందుకోవాలని చాలా ప్రయత్నించాను.
ఇలానే గలిబిలి చేశాను ఆత్మ. మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మడమే బంద్ చేశాను. నేను భరించలేక నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా బేసేసే అని కూడా చెప్పేశాను. మీకు పాస్టర్ ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఆ మగ వాయిస్ చాలా విపరీతంగా బాధపట్టేది. ఆ వాయిస్ వెళ్ళిపోయింది నైటు, కానీ ఆడ వాయిస్ వచ్చింది. ఆడ వాయిస్ చాలా ఎంత అసహ్యం అంటే మా పిల్లలతో కూడా నాకు అంత ఘోరంగా నాకు నేను భరించలేకపోయిన నెల రోజులనే ఎన్నో సంవత్సరాలుగా భరించినట్టున్నది. నా పరిస్థితి కూడా నేను ఒక్క రూపాయి కూడా పెట్టుకొని నేను స్వస్థతలు చేసుకోలేని పరిస్థితి నాది. నేను పని చేస్తేనే ఇంట్లో తినేగలిగా ఉండేటట్టు ఉండే పరిస్థితి నాది. కానీ నేను అసలు ఈ నెల పనే చేయలేదు. మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు చాలా బాధపడ్డాను కూడా నేను. దేవా, నాకు ఎందుకు దేవా, మీరు నాకు తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు, మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు, యేసు రక్తం అంతే. ఒకసారి కూర్చొని కూడా పిన్నిస్ తీసుకొని ఇలా కూడా అనేద్దామని ప్రయత్నం చేశాను, కానీ చేయలేకపోయాను. మళ్ళీ ఇంకొక మాట కూడా ఏమంటదంటే, పిరికి దానివి కావలి నుంచి వచ్చారండి, రొమ్ము క్యాన్సర్ అంట, గడ్డ ఉంది. ఎవరో తల్లి నాగమణి వదిలేసి వెళ్ళిపో, బట్టలు తీసుకొని వెళ్ళిపో, బట్టల్లో తేమో తెలిపో. నువ్వు ఇక్కడ కూర్చున్నాడు, ఏడుస్తున్నారు చూడండి. తండ్రి తల్లి ఒకదే కూతురమ్మా మీకు, చూడండి ఎంత ఏడుస్తుంది. ఏ డాక్టర్లు దీనికి బాగు చేసేది ఉందా? వాయిస్లు వినపడతాయి. ఆ వాయిస్లు ఇప్పుడు ఎలా ఆపుతుంది? ఫోన్లో ప్రార్థన చేసుకో, ఒక మగ వాయిస్ ఆగిందంట, ఇప్పుడు ఇంకా లేడీస్ వాయిస్ వస్తుంది. అది కూడా చనిపో, ఇక వెళ్ళిపో, లేదంటే అంటే సెక్సువల్గా చెడ్డగా వ్యవహారం, మాటలు అవి వినకూడదు, చెప్పకూడదు అలాంటివి అంట. ఆమె చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మా పిల్లల మొహం కూడా చూడలేకపోతున్నా. అదే ఆ విధంగా చెడ్డుగా ఉంటే ఆవిడకి వేరే ఆలోచన లేగా చేస్తుంటే ఎలా చూస్తారు చెప్పండి, ఎంత నరకం అది. మా అబ్బాయి పుట్టినరోజు ఉన్నా కూడా హ్యాపీ బర్త్డే చెప్పలేకపోయాను అసలు. అంటే ఇదే కాదు, ఇంకా వేరే వాళ్ళ విషయం కూడా అలా ఊహల్లోనికి తీసుకెళ్ళి ఆమెని డిస్టర్బ్ చేయటం అన్నట్టు. అసహాయమైన జీవితం నీది, ఎందుకు చచ్చిపో అన్నట్టుగా. ఇటురా తల్లి, ఆమె మిషన్ కుట్టుకుంటుందండి. టీవీలో చూసారా మీరు నన్ను? మా పాస్టర్ చెప్పినాడు. ఏమని చెప్పారు? కడపలో ఆయన ప్రభాకర్ పాస్టరు, మన్నా చర్చి ఆయన, అమ్మా ఈ పాపకి ఇట్లా ఉంది కదా, రోజు చేస్తాను కూడా పోతలేదు కదా, అక్కడ నేను చూశాను, నాకు ఆయన తెలుసు పాస్టర్ గారు, నువ్వైతే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను చెయ్యి అన్నాడు. ఆ ఫోన్ నెంబర్ కలవకపోతే నేను మళ్ళీ ఏం చేసిన, వేరే ఫోన్ నెంబర్ యూట్యూబ్లో నుంచి చూసి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా బాగోపోతే శనివారం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి మీరు ఈ స్థలానికి తీసుకురండి, అద్భుతాలు చూద్దురుగా. యేసు నామములో బిడ్డ భర్తకు స్వస్థత కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి మరోసారి చెప్తున్నాను, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నందు జరుగుతున్న స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఏ శోధనలో ఉన్నా శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మీరు తీసుకుని వచ్చి దేవుని కృప మీరు పొందుకోండి అని మనం చేస్తున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా మధ్యాహ్న సమయంలో మరి స్వస్థత ప్రార్థన జరిగిన తర్వాత మధ్యాహ్న సమయంలో అందరికీ భోజనాలు కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. స్వీట్గా మాట్లాడండి దయచేసి, నేను చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోండి. త్వరగా మీ ప్రార్థన త్వరగా చెప్పాలి. పాస్టర్ సుదర్శన్ రావు, చెప్పండి అమ్మా. నాది చిన్న వయసు కాదు, నాకు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడికి వివాహం అయింది, కోడలు ప్రెగ్నెంట్. మా కోడలు ఉంది ప్రెగ్నెంట్ అమ్మ, 9వ నెల. ఆమె తల్లి, మంచిది మంచిది. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామంతపూర్, ఇక్కడే కదా? అమ్మా అమ్మా
అడ్రస్ ఇచ్చి పంపించండి ముగ్గురు నలుగురిని. ఆ, గుర్రం అవును అవును అవును. ఇప్పుడు మా ఇంట్లోనే కదా, నేను కూడా టైం పొలిటిక్స్కి వెళ్తాను. కంపెనీ నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా ఉంటాను. కానీ ఇంట్లో వచ్చినప్పటికే అమ్మా ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్. మీరు అక్కడ సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది, నాకు అర్థమైంది. ప్రార్థన చేస్తాను. జీవాధిపతి ఎంతండి తల్లిగారు వారి విశ్వాసాన్ని బట్టి ప్రార్థిస్తున్నా, బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి లాంగ్ టైం ఎవరు తీసుకోకండి. ఆ ఫోన్స్ మరి 4 ఫోన్లు అక్కడ వెయిటింగ్లో ఉంటున్నాయి. కొంతమంది బాధపడతారు, కొంతమందికి సెలలో అమౌంట్ ఉండదు. ఆ విషయాన్ని కూడా గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలండి తల్లి, వందనాలమ్మా. నాకు 5 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి. మొన్న రీసెంట్ గా హాస్పిటల్కి వెళ్ళానండి. త్వరగా వెళ్తే 3 నెలలకి ఏదో మందులు రాశారండి. అంతా బాగా 3 నెలలకు మందులు రాశారండి. వెరీ గుడ్. 3 నెలల మందులు అయిపోయి మళ్ళీ వెళ్ళానండి. వెళ్తే గుడ్డు తయారవుతుందమ్మా అన్నాడండి. వెరీ గుడ్. 5 రోజులు రాసిందండి మందులు. మళ్ళీ వెళ్ళి చేస్తే మళ్ళీ అది గుడ్డు బామవలదమ్మా తిరిగిపోయిందని చెప్పిందండి. అలాగే చెప్తారు. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేదా, నేను కట్ చేసేస్తా, ఎక్కువ మాట్లాడొద్దు. మీ దగ్గర ఉన్న పైసలన్నీ అయిపోయేదాకా గుడ్డ అవుతుంది, మళ్ళీ పగిలిపోతుంది. లోపల గుడ్డ అవుతుంది, పగిలిపోతుంది. సరే, మీకు జాబ్ రాలేదండి. ఇంకా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభా, తల్లిగారికి, సిస్టర్ గారికి గర్భఫల విషయంలో ప్రార్థిస్తున్నా. మీరు కార్యం జరిగించి బిడ్డకి మరి హాస్పిటల్కి వెళ్తే గుడ్డ అవుతుంది అంటున్నారంట, పగిలిపోతుంది అంటున్నారంట. ప్రభా, ఆ గుడ్డ అలా పగిలిపోకుండా సక్సెస్ కావటానికి నేను ప్రార్థిస్తున్నాను. అది ఏ శోధకుడున్నా ప్రభా, అద్భుతమైన కార్యం వారి శాపాలు దోషాలు యేసునామములో కొట్టివేస్తున్నాం ప్రభా. అలాగే గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కనుక బహుమానాన్ని ఆ బిడ్డకి అందించి భర్త జాబ్ విషయంలో కూడా కార్యం చేయండి. యేసుక్రీస్తు నాజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ, దయచేసి మీరు గమనించాలి, నేను మిమ్మల్ని ఏమి అనలేను, కట్ చేసేస్తాను ఫోన్. అందుకని మీరు ఏం చేయాలంటే కొద్దిగా మాట్లాడండి. మరి పాపం ఇతరులకు కూడా మనం హెల్ప్ చేద్దాం. ఈ లైవ్లోనే కదా మరి మీతో ఎక్కువసేపు మాట్లాడగలుగుతాను. దయచేసి ప్రోగ్రాం చూస్తున్నారు, చక్కగా సౌండ్ పెట్టుకుని మంచిగా మీరు వినండి. గొప్ప అభిషేకం రిలీజ్ అవుతుంది. దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు. ఆమేన్. చాలామంది జీవితాల్లో కొన్ని రోగాలు, కొన్ని బాధలు, బలహీనతలు మరి కలిగి ఉంటున్నా, ఇదిగో ప్రభు తన కృపను బట్టి ఆనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో వచ్చినటువంటి ఏ వ్యాధి కూడా తన ప్రజలను ఇశ్రాయేలులోనికి రాలేదండి. అది గమనించాలి. అలాగే ఆయన ఎడల భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావులు ఉంటాయి. మరి మేమైతే ఎంతోమంది మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, చాలా బాధలో, కష్టాల్లో, ఎంతో వేదనలో, మరి ఎంతో ఛాలెంజ్గా మేము ఈ పరిచర్యను చేస్తున్నాం దేవుని కృపను బట్టి. కొంతమంది గృహాలకు ఆహ్వానించినప్పుడు కూడా విశ్వాసంతో మేము వెళ్ళి ప్రార్థన చేసి విడుదల పరిచి వస్తున్నాం. ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తే, నిన్న సాయంత్రం మేము 3 గృహాలు దర్శించాం. 3 గృహాలు దర్శించిన వారిలో మొదటి గృహం బాలానగర్లో ఒక తల్లి నోటి క్యాన్సర్, దాని గురించి నేను చెప్తాను. ఇది ప్రార్థన చేసి. హలో తల్లి, అంటే బిజినెస్ విషయం అది ప్రాబ్లం. బిజినెస్ విషయం పాస్ గారు, నేను సేవలో ఉన్నాను, ఉద్యోగం చేస్తున్నాను, సోషల్ సర్వీస్ చేస్తాను. హస్బెండ్ బిజినెస్ లో ఓకే, ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రియులు నాయన తల్లి సేవ చేస్తున్నారు, ప్రార్థిస్తున్నా. అలాగే నాయన మరి వారికి ఏదైతే సమస్య ఉందో ప్రభా అద్భుతం చేసి వారికి ఉన్న అవసరతలు తీర్చబడినట్లుగా, అలాగే వారికి ఉన్న ఆటంకాలను కూడా యేసు నామములో కొట్టివేయమని, ఇప్పుడే అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. పాస్ గారు, మీకు వీలు కుదిరితే మీరు బెంగళూరు మా ఇంటిని సందర్శించాలి పాస్ గారు. మా గ్రామంలో ఒక కూటాన్ని అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను పాస్ గారు. సరే, మొన్న లాస్ట్ 2 వారాల క్రితం బెంగళూరులో ఒక సహోదరుడు డయాలసిస్ చేసుకుంటున్నాడు, వచ్చేసానమ్మా. అయితే మీకు ఈ నెంబర్లకి మరలా మీరు కాల్ చేయండి. మీ పేరమ్మా? నా పేరు సహనా. సహన. సరే సరే, మరి మీరు తర్వాత మాట్లాడండి లైవ్లో. ఇప్పుడు చాలా ఫోన్లు వస్తున్నాయి కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తప్పనిసరిగా అమ్మా. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి మేము అనేక స్థలాలను ఈ మధ్య కాలంలో మరి చాలా స్థలాలను దర్శించడానికి దేవుడు సహాయం చేశారు. ఏదైనా ఈ వారంలో జరిగిన అద్భుతాలు చెప్దామంటే ఫోన్లు కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నా. సమయం ఉంటే కొద్ది మాటలు చెప్పి వాక్యం కూడా చెప్పాలనుకుంటా, కానీ కుదరట్లేదు. మరి ఎన్నో అద్భుతాలు, మహత్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. మీరు ఎక్కడ వెళ్ళొద్దు, శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంది, మీరు రండి. ఆ గుండె చక్కగా పనిచేస్తుంది. యేసు నామములో గుండె చక్కగా పనిచేయునుగాక. ప్రతి నరము కండరు ఓపెనవును గాక. ఆ బలహీనపరచు ఆత్మ యేసు నామములో ఆ శోధన వదిలి పారిపోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దయచేసి గుండెలు నొప్పులు ఉండి ఆపరేషన్కి వెళ్ళని అవసరం లేదండి. నేను చెప్తున్నా, మరి నేను బాల. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో హలో, వందనాలయ్యా. సరోజ ఎవరు? సరోజ ఎడమ కాలు నడవ. సరోజ ఇక్కడ నారాయణఖేడ్ మీదేనా? ఓకే. ఎడమ కాలు నడవలేదు, తిమ్మిర్లా. కుడి కాలు నొప్పి, కుడి చెయ్యి లేవడం లేదు, ఫైల్స్ కష్టంగా ఉంటుందా? కుడి చెయ్యి ఏది చూపించు. లేపు ఇప్పుడు లేచిందిగా, పోయిన వారం వచ్చావుగా. పట్టుకోండి, నామండి పట్టుకోండి. చాలా పొరుగు ఉంది, జాగ్రత్త. ఒకసారి వచ్చారా, ఎవరైనా వచ్చారా? కొడుకా? ఓకే. కాళ్ళు ముందుందా, ఎడక ముందా నొప్పి? 8 సంవత్సరాలు అయితే కాళ్ళు నడవనికి రాకొచ్చిన ఈ వంట చేసుకుని. ఏంటమ్మా? 8 సంవత్సరాలా? నడవనికి రాకొచ్చింది, ఇబ్బంది అవుతుంది చాలా. టీవీ ప్రోగ్రామ్ చూస్తుంది నాము. దేవుని అయ్యగారి తగ్గి పోదామని పానం అంతా గుచ్చుకపోయింది. ఎప్పుడెప్పుడు పోవాలన్న రోగులు పోతాయని. భర్త లేడు, ఇక కొడుకుని తీసుకుని వచ్చిన. కొడుకు నీకు ఇక్కడ నొప్పి నీకేనా? ఇక్కడ అది దీంట్లో రాయలేదు అయ్యా. మీరు ఎవరు కూడా రాసాం కదా అని గారికి తెలిసే నేను అనుకోకండి, నాకు తెలిస్తే అది కరెక్ట్ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మిడిసిల్ బరువు ఉంటాయి, మిడిసిల్ బరువు ఉంటే రాత్రిలో నిద్ర రాదు. ఈ వారం వచ్చారు అప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మకి? బాగుందా? కొద్దిగా బాగుంది. ఇది నొప్పి వస్తుంది, బాగా ఉబ్బుతుంది. ఎంత ఉబ్బింది అది నాకు చెప్పలేదు, నాకు తెలియదు, దీంట్లో రాయలేదు. ఇది తగ్గిపోతాయి, అదే తగ్గిపోతాయి. మంచివాడేనా నేను? మంచని అయ్యగారు, మంచని అయ్యే నా పానం అంతా అయ్యగారు తగ్గిపోతే స్వస్థత అవుతుంది, నేను పోవాలి అని బాగా పేరు చేసుకున్న. దేవా, నేను ఎప్పుడెప్పుడు పోతాను అయ్యగారు తాకి, అయ్యగారి దగ్గరికా స్వస్థత కలుగుతుంది నాకు అని. లావు కూడా తగ్గించేస్తాలే. ఏమైనా తగ్గవా కొంచెమన్నా వచ్చాక? ఆ వారం ఇప్పుడు ఏమైనా తగ్గినట్టుందా? ఏం తగ్గలేదు? తగ్గిందా? కడుపు లోపలికి వెళ్ళింది కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత లావునున్నా ఇక్కడ ప్రార్థన చేస్తా తగ్గిపోద్ది. ఎంత లావునున్నా. కొంతమందికి ఇక ఇలా తీసి ఇట్లా పెడతాకి రావు, అలాంటి కూడా పుల్ల అయిపోవాలా. చప్పట్లు కొట్టండి. అమ్మ పోయిన వారం వచ్చిందంట, చెయ్యి ఇప్పుడు ఎత్తేస్తున్నావా? అప్పుడు లేచేది కదా, ఎట్లా లేవకొచ్చింది అయ్యగారు. ఎన్నాళ్ళుగా చెయ్యి లేవలేదు? ఇది అలా 2 సంవత్సరాలు అవుతుంది చెయ్యి లేవక. అక్కడ హాస్పిటల్కి వెళ్తే షుగర్ పెరిగిందనో ఎముక కరిగిపోయిందని చెప్తారు. నీకేం చెప్పారు? ఈ ఆపరేషన్ చేయాలి కాలకని చెప్పిండ్రు అయ్యగారు. అమ్మ దేవుడు ఎంత కార్యం చేసి అరిగిపోయినాయి, ఆపరేషన్ కావాలి నీకు, 3 లక్షలు అయితే బతుకుతాడేమో. 3 లక్షలు అయితే ఏమన్నారు? ఆపరేషన్ చేయాలి, కీళ్ళు అరిగిపోయినాయి, బొక్కలు అరిగిపోయినాయి అని చెప్పి. అంటే లావు ఉంది కదా, అందుకనే కీళ్ళు అరిగిపోయినాయి అన్నారు. ఇక నేను పోలేను అయ్యగారు, దేవుడు సంపన్న ఉంచని నేను చర్చికే పోతా. కానీ నేను ఎక్కడ హాస్పిటల్ ఎక్కడది? బీదర్లోకి వెళ్ళారా? నారాయణఖేడ్ అంట వెళ్ళి. అమ్మో చాలా ఉంది పవర్, మామూలు లేదు నీ మీద. అమ్మో చాలా ఉందిగా, ఇక్కడ గుచ్చుతుందిగా, పిసుకుని పుడుతుందిగా ఈపులో. ఎంత గొప్ప దేవుడు అండి ఈ తల్లికి. ఇప్పుడు ఆపరేషన్ తలకలో చేసేదురు. తలకదా కాళ్ళకు చేస్తామన్నారు, కాళ్ళకి ఆపరేషన్ చేసేస్తారు. దేవుడు తప్పించేశాడు. లేపి ఇలా కాలు చూపించి అందరికీ. అలా కాదు, ఇట్లా లేవు, ఇలా 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 లేపాలి, అది కరెక్ట్. పట్టుకో, నన్ను కూడా పట్టుకో, ఏం కాదు, అది కథ. అప్పుడు అట్లా లేచేది కదా. వచ్చింది అయ్యగారు, నడవనికే రాదు. చర్చికి పోతే కట్టెక్కి పోతా మెల్లగా. అంటే కట్ అంటే
కట్టె స్టెప్స్ పట్టుకొని ఇప్పుడు రేపు అయ్యారు అల్కగా అయింది అయ్యగారు. అలకైందా? ఇంకా చేస్తా చేయమంటావా? చెయ్యాలి. నువ్వు విశ్వాసంగా ఎన్నైనా చేసేస్తా నీకు. ఆమేన్. దవడ్గా తిరుగో, తిరుగు అమ్ము తిరుగో. అమ్మ చాలా బరువు ఉంది మీకు, అవి ఇప్పుడు నేను క్లియర్ చేసేస్తున్నా. ఆమేన్ 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 ఆమేన్. ఇంకో అమ్మ, ఇంకో తల్లి, ఇంకో అది కథ. ఆమేన్ హల్లెలూయా. లే లే ఆమేన్. ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు. కట్టెలు పెట్టుకుని వెళ్తావు, కాలు పట్టుకుని వెళ్తావు, కాలు లేపుకుని వెళ్తావు. వచ్చేసుకో, చూసుకో. మీ అమ్మని తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళిపో. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరి అమ్మ చాలా కాళ్ళు చెమర్లు నొప్పులు పనిగలేను, కీళ్ళ నొప్పులు, ఫుడ్స్ ఉంటే జలుబు వస్తుంది. ఎక్కడ? హల్లెలూయా. టీవీలో చూస్తావా? చూస్తావా? తిన్నా, కూరాకులు తిన్నా, అంత జ్వరం వచ్చినట్లు, పడిశం పట్టినట్లు, అలసట అయిపోతుంది, శక్తి లేకుండా, రక్తం లేకుండా, కాళ్ళు పట్టింటే జాగ్రత్త. చప్పట్లు కొట్టు. లేవాలి. రక్తం కూడా లేదు ఏం దగ్గర. ఎవరు? కాళ్ళు నొప్పులు కూడా, నడుము కూడా గుంజుతుంది, ఆమెకి మోక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. లే, సొంతగా లేచిపోతున్నాను. చప్పట్లు కొట్టాను. పైకి వచ్చే, పైకి రా త్వరగా. నువ్వు కూడా రా. హల్లెలూయా. పట్టుకోవాలి. మరియమ్మ లే. మరియమ్మ కాళ్ళలో నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయా? తగ్గిపోయినాయా? ఎగిరి గంతులే. కాళ్ళు నొప్పులు, 2 కాళ్ళు నొప్పులు పని చేయడానికే ముందరకు బాబు. ఏ ఊరు అన్నారు మీరు? భూమలగడ్డ అంటే తిరుపతి దగ్గర. ఓహో, అందుకే బాబు అంటున్నారు. నన్ను అక్కడ తిరుపతిలో అట్లా బాబు అంటారు కదా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏంటి కదా, ఎంతకాలంగా బాధలు ఇలాగా మీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలే. ఇప్పుడు ఏడుస్తావా ఏంటి? బాధ తట్టుకోలేక. భార్య, భర్త, పిల్లలు ఎంతమంది? నాకు ఎవరు లేరు బాబు. ఎవరు లేరే? ఒక మనసు అంతా బాధగా కనపడుతుంది. నేను నవ్వుతాండి, మా ఇంటిని కూడా లేడు చిన్నప్పటి నుంచి కూడా. అమ్మ నాయన చచ్చిపోయి నేను నవ్వుతా ఉంటే, మా ఆయన 6 సంవత్సరాలు అయింది వచ్చి, మళ్ళీ భర్త వచ్చి, అప్పటి నుంచి నాకు చేతపడలు చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బాగా ఎవరో చేసినారు. తగ్గిపోయింది. చూసుకోవాలి. మోకాళ్ళు, గీకోళ్ళు అన్నీ తిమ్మిర్లు, తేమ తగిలితే కూడా కాళ్ళు తిమ్ముర్లు, కూరాకులు, కూరగాయలు తింటే పడిచి పట్టి జ్వరం. ఇక అన్నీ తినేసే. చికెన్ కూడా తినవచ్చు. ఇక అన్నీ తినేసే. చర్చికి వెళ్తారా? వెళ్తాము. ఇప్పుడు మీ వదిన ఆవిడ మా భర్త వాళ్ళ చెల్లెలు, మా చిన్నమ్మ. ఓహో, ఎట్లా ఉంది ఇప్పుడు? హ్యాపీయా? ఇప్పుడు బాగుంది అయ్యగారు. చాలా రోజుల నుంచి నాకు చెప్తాను ఇంత పదామని, నేను లేట్ చేస్తా ఉన్నాను. నేను అనుకోకుండా వచ్చేసినాము. ఓకే, చప్పట్లు కొట్టాలి గట్టిగా. పిల్లలు ఉండాలి బాబు, పిలుచుకొస్తాము వదిన బిడ్డ. చాలా త్రాగుడికి బానిస అయిపోయినాడు. ఓకే, హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. చప్పట్లు కొడదాం మరోసారి. ఓకే, వెళ్ళిపో. హల్లెలూయా. బాగుపడుతున్నారు కనుక మరి శనివారం, ఆదివారం మరి దేవుడిచ్చిన ఈ గొప్ప మరి పరిచర్యను నేను కొనసాగిస్తాను. వాక్య పరిచర్య జరిగిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. గమనించండి, చూడండి, దాంట్లో ఎన్నో అద్భుతాలు మరి తండ్రి ఇక్కడ జరిగిస్తున్నటువంటి సూచక్రియలు మేము చూపిస్తున్నాం కనుక మరి ఎంతోమంది ఈ సూచక్రియలు చూసి విశ్వాసంతో ఈ స్థలానికి వస్తున్నారు. భయపడని అవసరం లేదు. మరి నేను ఒక్కొక్క సాక్ష్యాన్ని కూడా చెప్తాను. ఈ ఫోన్లు మరి ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్. తల్లి, ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. ఖమ్మమ్మా, చెప్పండి అమ్మా. మీరు? నాకు
మంత్రశక్తుల ప్రభావమా? ఓకే, ప్రైజ్ లార్డ్ ప్రభా. ఈ సహోదరి మంత్రశక్తుల ప్రభావంతో బాధపడుతున్నారు, పరిపూర్ణంగా విడిపించండి యేసు నామములో. మా ఆయన గారు బండి మంచి కింద పడ్డారు, కుడి చెయ్యి. అటువంటి శోధనలు ఏతో ఉన్నాయో అన్నిటి నుంచి వాళ్ళని విడిపించండి యేసు నామములో. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి మమ్మల్ని ఆ స్థలానికి పిలుచుకునేటప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ సీలింగ్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరైనా స్పీకర్గా పిలుచుకోవాలంటే 50 మందిని పాస్టర్లను పెట్టకూడదు దయచేసి. మరి అక్కడ దాదాపుగా ఉన్న సమయము సరిపోదు. ఆరాధన చేసి ఆ ఆరాధనలోనే మరి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రావటం అనేది చిన్న విషయం కాదు, మీ అందరికీ తెలిసిన విషయం. అది కుంటివారు నడవటం అనేది చిన్న విషయం కాదు. మరి అనేక కడుపులు పెద్ద పెద్దగా అవటం, ఎన్నో భయంకరమైన, ఇక హాస్పిటల్లో వ్యాధులు ఇక తగ్గవు, వీళ్ళు చనిపోతారని లక్షలు ఖర్చు పెట్టినా కూడా తగ్గని వ్యాధులు దేవుడు తగ్గిస్తున్నాడు. కనుక మరి ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కొరకు. పరిచర్య చేయాలి, సేవ చేయాలని చాలా ఆశ ఉంది నాకు. అసలు రాత్రి పగలు కూడా విరామం లేకుండా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి. యూరిన్ ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఒకటి చూశారు కదా, వాళ్ళు కూడా హాస్పిటల్లోనే పనిచేస్తారు. ఆ బీర్జింలో నుంచి యూరిన్ డైరెక్ట్గా పడిపోతుంది. డాక్టర్ చెప్పారు ఈ ₹1,00,000 ఆపరేషన్కి అవుతుంది, అయినా కూడా బ్రతుకుతాడని మేము గ్యారంటీ ఇవ్వలేదంటే ప్రార్థన చేయగానే స్పాట్లో యూరిన్ స్టాప్ అయిపోయింది. దేవునికి మహిమ. కాక అలాంటి ఒక వీడియో కూడా ఇంకొకటి కూడా మీకు చూపిస్తాము. ఈ రోజు నాడు ఏదైతే వైద్యానికి అందనిది ఉన్నదో అది తండ్రి నా ద్వారా జరిగిస్తున్నాడు. కనుక ఆ ప్రభు చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి అద్భుతం దేవుడు ఏ విధంగా చేస్తున్నాడో మీ జీవితంలో మీకు కూడా జరుగుతుంది. చిన్న ప్రార్థన. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు ఫోను? ఓకే, శనివారం స్వస్థత ప్రార్థన ఉందా? రండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభు నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్న బలమైన కార్యం జరిగించండి, తగ్గించండి. సాతాను ఆ బిడ్డని బాగా శోధిస్తుంది, విడిపించండి యేసునామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి ఈ ఫోన్లో కూడా చాలా స్వస్థతలు జరుగుతున్నాయి. మరి అలాగే ఇక్కడ కూడా వచ్చినప్పుడు లైవ్లో చాలామంది స్వస్థతలు పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి అలాగే ఈ పరిచర్య కూడా మేము చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పరిచర్య చేస్తున్నాం. మరి ఇంకా మిగతా పరిచర్యలో మేము ఆయా స్థలాల్లో తిరుగుతున్నాం, దేవుని వైపు చూస్తున్నాం. ఎక్కడ ఇక మాకు స్వస్థతలో రావట్లేదు అన్నవాళ్ళు ఇది చూసి ఒకటే సాక్ష్యం ఇస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళినా మేము బ్రతకము. దైవజనుడు సుదర్శన్ గారు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మేము బ్రతుకుతామని చాలామంది ఆశ పెట్టుకుని కూడా చాలామంది కొంతమంది ఈ స్థలానికి వస్తున్నారు, కొంతమంది గృహాలు కూడా నన్ను పిలుస్తున్నారు. మరి నేను వచ్చిన ప్రతి స్థలంలో న్యాయం జరిగింది. ఎక్కడా కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న శోధనలు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బాధలు సంపూర్ణమైన విడుదల పొందాయి. ఒక సాక్ష్యమైన చెప్పకుండా ఈ ఫోన్లో వస్తున్నాయి కనుక నేను మీకు చెప్పలేకపోతున్నా, అయినా కూడా నేను ప్రయత్నం చేస్తాను. హలో హలో, వందనాలు తల్లి. ప్రోగ్రాం చూస్తున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి మీరు? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. బాగుందా ప్రోగ్రాం? మాకు దేవుని సేవ బాగా ఎదగాలని ఆశ ఉంది. ఇంకా దేవుడు మన ఆంధ్ర తెలంగాణలో దేవుడు బలంగా వాడుకోలేని మీలాంటి వాళ్ళు ప్రార్థన చేయాలి మా గురించి. ఈ లైవ్ చూస్తున్న ప్రీ బిడ్డలకు నేను అదే చెప్తున్నా, మాకు సేవ చేయాలని చాలా వస్తువులు కొనినా, దేవుని సేవ చేయాలి, ఎక్కడికక్కడ మీటింగులు పెట్టాలి. అమ్మ చెప్పండి, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. అయ్యో, ప్రార్థిస్తున్నాను తల్లి యేసు నామములో. పోతాయి అసలు, మేము బోర్డు అంతమందికి ప్రార్థనలు చేస్తున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి యేసు నామములో తల్లి. వాళ్ళ కుటుంబానికి విడుదల, నిమ్ము నుంచి విడుదల యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక యూరియన్ ఒక పెద్ద ఆయనకు ఆపరేషన్ అవి జరిగి కూడా ₹1,00,000 చిల్లర అయినా కూడా తగ్గలేదు. ఇప్పుడు ఒక బ్రదర్తో కూడా సాక్షి ఉన్నది. ఇదంతా వన్ డేలోనే ఒక ప్రార్థనలో జరిగినండి. 50 ప్రార్థనలు చేసి 50 సార్లు రమ్మని చెప్పిన ప్రార్థనలు కాదు, ఇన్సిడెంట్ సీలింగ్స్ అండి. ఇన్సిడెంట్ సీలింగ్స్ అప్పటికప్పుడే స్టేజ్ మీద ప్రార్థన చేయగానే దేవుడు చేసిన అద్భుతాలని మీకు చూపిస్తున్నా. ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేసినైతే నా తల వెంట్రుకలు సరిపోవు, అన్ని అద్భుతాలు ఉన్నాయి.
కేవలం హైదరాబాదు గుర్రంగూడ యేసు ఆశ్రయపురంలో జరిగేయే మేము వీడియోల్లో చూపిస్తున్నాం. అదే ఆదివారం శనివారం లైవ్లు కూడా అయ్యే మేము చూపిస్తున్నాం. అద్భుతాలు స్టేజ్ మీద జరిగినాయే, నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినయో ఇంకోటి చూపించట్లేదు. చూడండి, ఇలా నిమ్ము వచ్చిందని చాలా బాధపడటం, తర్వాత గుండె నొప్పి వస్తుందని బాధపడటం, దయచేసి కిడ్నీలు రెండూ పాడైపోయినాయని బాధపడటం వద్దండి. యేసు మిమ్మల్ని బాగు చేయగలడు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. ఈరోజు ఎన్నో అలాంటి అద్భుత కార్యాలు, ఇది అసాధ్యము అన్నటువంటివి దేవుడు సాధ్యము చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుడు సాధ్యం చేస్తున్నాడు. హల్లెలూయా. హలో 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 అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, త్వరగా మాట్లాడండి అమ్మా. నాకు నొప్పులు 10 ఏళ్ళు అవుతున్నాయ్యా, నొప్పులు పోతున్నాయి. ఎక్కడ శనివారం జరిగే ప్రార్థనకు రా, వీలుంటే ప్రార్థన చేస్తాను. అద్భుతం దేవుడు చేయను కాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం, నొప్పులు తగ్గిపోవును గాక. ఆమేన్ ఆమేన్. వీలుంటే రండి, మాకు బలవంతమేం లేదు. కందకలేని దురద కత్తికెందుకని సామెత ఉంది. ఈరోజు నాడు హాస్పిటల్లో పెట్టి లక్షలు కట్టలు అక్కడ పెట్టి కుటుంబం బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ హాస్పిటల్గా అలా బయట పడుకుంటా దోమలతో కరిపించుకుని ఇట్లా అంటే జ్యూస్ వచ్చినట్టు వస్తుంది రక్తం. మా దగ్గర వితిన్ సెకండ్స్లోనే స్వస్థత పొందుకుని వెళ్ళిపోవాలి. అది ఇక్కడ జరిగేది. కాబట్టి మిమ్మల్ని ఏదో బతులాడవలసిన అవసరం నాకేం లేదు. వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తాం, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అమ్మా, ఈ పరిచర్యలో కొన్ని సంఘాల వాళ్ళు, వేరే కొన్ని సంఘాల స్వభావాల వాళ్ళు కూడా మాకు అర్థమవుతారు. దయచేసి గమనించండి, స్వస్థత ఉన్నది, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. ఈరోజు ఏ యొక్క నేను ఈ వీడియో పెడుతున్నానో, ఏ హాస్పిటల్ నుంచి వాళ్ళు వచ్చారు, ఆ హాస్పిటల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, వాళ్ళ వల్ల కాలేదు, సుదర్శన్ గారి దగ్గరికి వచ్చాక నాకు ఈ అద్భుతం జరిగిందని వెరీ క్లియర్గా పెడితే మనోళ్ళకి కొంతమందికి ఇది లూజు. ఇప్పుడు చూడు, ఆవిడ మా దూరం అంట, అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడికి వస్తున్నారు. అది దేవునికి మహిమ కలుగును గాక. హరికృష్ణ 19 సంవత్సరాల నుండి ఫిట్స్ వస్తుంది, మందులు వాడుతున్నాము, తగ్గడం లేదు, పడిపోయి చెయ్యికి దెబ్బ తగిలింది, చెయ్యి లేవడం లేదు, పొలం డబ్బులు రావాలి. ఆయన హరికృష్ణ ఎవరో మా కొడుకు సార్, నేను అమ్మను. నువ్వు తల్లివా? ఈయనకి 19 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వయసు ఆయనకి? ఉండొచ్చు సార్ 28 దాకా. పెళ్ళయిందా? పెళ్ళి అయింది, ఒక బాబు ఒక పాప సార్. భార్య ఉందా? ఉన్నది సార్. ఏది వచ్చిందా? తీసుకురాలే, ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్లో ఉందా? ఓకే, మనోడికి పిట్స్ బాగా వస్తుందా? వస్తుంది. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? నెలలో 3 సార్లు వస్తుంది. నెలకి 3 సార్లు వస్తుంది. పూర్తిగా తగ్గిపోద్ది, నా మాట వినాలి. ఏం పని చేస్తాడు ఈయన? 15 సంవత్సరాల నుంచి ఏం పనికి పంపిస్తలేదు సార్. 12 పాస్ అయ్యిండు. ఎక్కడ పోయిన కంపెనీలకు ఇంకా మిషన్ పని ఇస్తారు సార్. మిషన్ పని ఇస్తే వద్దా అని నాకు ఒక్కడే కొడుకని పంపుతారు. హై పవర్ మెడిసిన్ అవుతున్నారు. రోజుకి ఎన్ని వేస్తున్నారు ఆయనకి? 2 పొద్దుమికి 2 అయ్యా. పొద్దున్నే 2, రాత్రికి 2. లేకపోతే రోజుకు 2-3 సార్లు పడతాడు అయ్యా. ఫిట్స్ వచ్చేస్తుందా? ఓకే 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 ఓకే. పిల్ల ఒక పాప, ఒక బాబు ఒక పాప, నాకు ఒక అబ్బాయి సార్. ఓకే. చిన్న ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్ చదువుకున్నావా? ఓకే. ఇప్పుడు కొద్దిగా మంచిగా అయిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చాం కదా, అసలు అతను కాన్సన్ట్రేషన్లో లేడు. బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోయినట్లుగా డల్గా అయిపోయింది. ఉండడయ్యా. ఇప్పుడు ముఖం తేటగా అయిందా? తేటగా అయిందయ్యా. చిన్న నేను నిన్ను మంచిగా చేసేస్తా, ఓకేనా? ఇక లైఫ్లో నీకు టాబ్లెట్లు అవసరం ఉండదు. నేను చెప్తా ఎంత ప్రభావాలు ఉన్నాయో చూసారా మీరు? దయచేసి గమనించాలి. తప్పటి కొట్టండి. చిన్న ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత రిలీఫ్గా ఉన్నాడో ఫేస్ చూడండి, ఆయన ముఖం చూడండి. బాబు ఆయన మైక్ ఇస్తే ఆయన పేరు, ఆయన అంత ఇంటర్ చదువుకున్న పిల్లోడు, ఏ పని లేకుండా తల్లి
ఎక్కడ నా కొడుకు ఏమన్నా అయిపోతాడు అని బాధ. కలర్ ముఖం కూడా తేడా కనబడిపోయింది అప్పుడే. ఆమేన్. చెప్పు, అటు చూడు, అందరంక చూడు, చెప్పు యేసయ్య అని చెప్పు, మాట్లాడు. నీకు సాక్ష్యం చెప్పడం వచ్చా? నన్ను కాదు, అందరం చూడు. నీలో ఏమన్నా మార్పు కనపడిందా? అలాగే ఉన్నావా? ఏమన్నా మార్పు కనపడుతుందా నీలో? కొద్దిగా మార్పు. ఏం మార్పు కనపడుతుంది? పడిన కదా, ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలీదు నాకు, అసలే తెలీదు. ఓకే, పడింది కూడా తెలీదు. దగ్గర తెలిసింది. ఇప్పుడు తెలిసిందా? ఫస్ట్ పడ్డప్పుడు ఆయన చూశారు కదా, వదిలేసాం ఆయన్ని, కావాలని వదిలేసాం. అప్పుడు నీకు అన్నీ తెలిసినాయి. అసలు లేకుండా నీకు తెలియదు ఏది కూడా. ఇప్పుడు నీ బాడీ ఇప్పుడు నీది ఇది ఉంది కదా, అంటే నడుతున్నావా ఏమవుతుందో నీకు తెలియదు. నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఫిట్స్ వదిలేసాయి. నీవు కూడా మాట్లాడాలన్నా ఓపిక ఉండదు. ఏమ్మా చెప్పు, మాట్లాడాలన్నా ఓపిక ఉండదయ్యా. ఇంకా పిడిసి వచ్చే టైంలో కోపంగా ఉట్టిగానే గొడవ పడి మాట్లాడతాడో తెలియదు, చాలా నీరసంగా మాట్లాడతాడు. ఓకే చిన్న, నువ్వు మంచిగా అయిపోయావు. ఆమేన్ చెప్పు. నేను చెప్తాను కదా, నువ్వు మంచిగా అయినట్టు అనిపిస్తుందా లేదా? మంచిగా అయిపోయావు. నడు, వీళ్ళందరి ముందు నడు, చూడం. నీ కొడుకుని చూడు ఒకసారి, ఆయన నడుతాడు. మాట్లాడు. ఆ కొడుకు చూడు ఎలా నడుతున్నాడు చూడు. మార్పు వచ్చిందా? ఇంటికాడ అంత స్పీడ్గా నడుతాడా? అంత స్పీడ్గా నడవడు. చిన్న రా అన్న, రా. ఆమేన్. ఒకసారి కూర్చునిలేగమ్మా, ఇలా కూర్చునిలేగు. ఆమేన్. చూడు, కూర్చున్నాడు చూడు. స్తుతించు దేవుని. ఆమేన్. లేమ్మా. ఇప్పుడు నేనేం చెప్తానో అదే, ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. సంవత్సరాలు కొలితే మీరు ఫిట్స్ గోళీలు మింగి జీవితాంతం మింగాలంటారు కదా, ఇక్కడ ఎవరు అలా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.